హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఈరోజు వీడియో వచ్చేసి బెండకాయ అలానే చికెన్ కాంబినేషన్లో మంచి సూపర్ రెసిపీ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇక్కడ మనము బెండకాయ చికెన్ పులుసు చేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు అనేది ఎక్కువ పట్టవు అనమాట. ఒక ఉల్లిపాయ సరిపోతుంది. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న 1/2 కేజీ చికెన్ కూడా వేసుకొని అలానే ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల చికెన్ పీస్ అనేది ఇంకొంచెం టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా కలుపుకుంటూ చికెన్ అయితే 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఒక 2 నిమిషాల వరకు అయితే చికెన్ అయితే ఉడకనివ్వాలండి. మనకి ఇక్కడ చికెన్ 70% ఉడికితే సరిపోతుంది. అలానే 1/2 కేజీ బెండకాయలు తీసుకోవాలి. శుభ్రంగా కడిగి బెండకాయలు ఈ విధంగా మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు బెండకాయలు అయితే వేసాం కదా, బెండకాయలు కూడా 1 నిమిషం పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి బెండకాయలు అనేది కొంచెం జిగురులాగా అయితే కనబడుతుంది చూడండి వీడియోలో. ఈ జిగురు అనేది బెండకాయ నుంచి తగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక 30 సెకండ్స్ అలా ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ అప్పటికప్పుడు రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేయండి. ఇప్పుడు మనం వేసుకున్న పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో చికెన్కి అంతా పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. నేను చెప్పిన కొలతలతో అలానే యాజ్ ఇట్ ఈజ్ ట్రై చేయండి. మీ ఇంట్లో తప్పకుండా నచ్చుతుంది అందరికీ. అలానే రోజు కంటే కూడా 2 ముద్దలు ఎక్కువ అన్నం తింటారు, అంత బాగుంటుంది. ఇక్కడ మనము గమనించినట్లయితే చక్కగా పర్ఫెక్ట్గా మనకి ఉడికినట్టే అనమాట. ఆ తర్వాత టమాటో అయితే యాడ్ చేసుకోవాలి. టమాటో అనేది 1 తీసుకుంటే సరిపోతుంది. 1 టమాటో తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని టమాటో మగ్గేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత మీరు టమాటో మగ్గిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయచ్చు, లేదనుకుంటే టమాటోలు వేసినప్పుడే వేసేయచ్చు. నేనైతే టమాటో వేసిన వెంటనే ఒక్కొక్క మసాలా ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేసేస్తున్నాను. టమాటోలు వేసాను కదా, నెక్స్ట్ వచ్చేసి కారం వేసాను. కారం అయితే 3 టేబుల్ స్పూన్లు వేసానండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ మసాలా పొడి కూడా వేసాను. ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకునేది పులుసు కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది, అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది కర్రీకి. ఇప్పుడు ఈ విధంగా చక్కగా మనకి చికెన్ పీసెస్కి అంతా కూడా మనం యాడ్ చేసుకున్న మసాలాలు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉండాలండి. మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి కుక్ చేయండి. ఆ తర్వాత మనము చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలండి. మనకి ఎంతైతే పులుసు కావాలో దాన్ని బట్టి చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి మనము చింతరసం అనేది పలసగా పోసుకోవాలండి, అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. ఎందుకంటే కర్రీ కొంచెం బాగా ఉడికిన తర్వాత మంచి గ్రేవీ అయిన తర్వాత మరీ తిగ్గా పోసుకోండి, మనకి కర్రీ అంతా కూడా కొంచెం పుల్లగా అయిపోతుంది. పుల్లగా ఇష్టపడే వాళ్ళు పుల్లగా ట్రై చేయండి, లేదు మీడియంగా ఉంటేనే బాగుంటుంది అనుకునే వాళ్ళైతే చింతపండు రసాన్ని పలసగా అయితే పోసుకోవచ్చు. ఇక్కడ మనం చింతరసం యాడ్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు అయితే ఉడకనివ్వాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే కర్రీ కొంచెంగా చిక్కబడుతుంది. మీరు ఇప్పుడు ఒక్కసారి వీడియోలో అయితే అబ్జర్వ్ చేయండి. కర్రీ కాస్త చిక్కబడి కర్రీ నుంచి ఆయిల్ సపరేట్ అయ్యి మంచి కలర్ అయితే ఫామ్ అయిందనమాట. అంత బాగుంది చూడ్డానికి ఇంత బాగుంది కదా, మరి తినడానికి అయితే సూపర్గా ఉంటుంది. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ మనకి కర్రీ చక్కగా ఈ విధంగా చిక్కబడిన తర్వాత కొత్తిమీర వేసుకోండి, అలానే పుదీనా వేసుకోవాలి. స్టార్టింగ్లో చికెన్ వేసినప్పుడు ఉప్పు అయితే వేసాను కదా, ఇంకా నేను ఫైనల్గా ఉప్పు సరిపోదు అనుకొని ఇంకొంచెం ఉప్పు అయితే యాడ్ చేశానండి. మీరు సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్న తర్వాత 1 నిమిషం ఈ విధంగా కర్రీని అయితే చక్కగా ఉడకనివ్వండి. ఇక్కడ మనకి బెండకాయ చికెన్ ఉడుకుతుంటే ఆ స్మెల్ వస్తుందండి. సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మరి వీడియో నచ్చితే డెఫినెట్గా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.